సాటర్డే ఎపిసోడ్ విషయానికొస్తే నాగార్జున సార్ అందరి హౌస్ మేట్స్ పైన చాలా కోపంగానే ఉన్నారంట. ఇక అందులో భాగంగా డెమన్ పవన్ని లేపుతారు. ఇక డెమన్ పవన్ లేచాక ఏమంటారు నాగార్జున సార్ అంటే, పవన్, శ్రీజ కోసం నువ్వు వాడిన టాస్క్ ఉంది చూసావా, చాలా బాగా ఆడావు పవన్. భరణిని నిఖిల్ని ఒక్కడివే ఆపడం ఏంటయ్యా, ఏంటి నీ ఎనర్జీ, సూపర్ ఎనర్జీ పవన్, టూ గుడ్ అంటూ మెచ్చుకుంటారు నాగార్జున సార్. ఇక తర్వాత పవన్, నువ్వు రీతు విషయంలో చేసింది కరెక్ట్ అనుకుంటున్నావా అంటే పవన్ ఏమీ మాట్లాడు. ఇగో ఇది గుర్తుపెట్టుకో, ఇది రియాలిటీ షో, చుట్టూ కెమెరాస్ ఉన్నాయి, ఆడియన్స్ చూస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. రీతుని ఎందుకు అలా గెంటేయాల్సి వచ్చింది అని అడుగుతారు నాగార్జున సార్. ఇక వీళ్ళిద్దరిని, పవన్ని రీతుని కన్ఫెషన్ రూమ్లోకి పిలుస్తారు నాగార్జున సార్. ఇక పిలిచి పవన్ని రీతునైతే కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి, ఏంటి మీ ప్రాబ్లం, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి అనేసి అడుగుతారు. అందుకు ఇద్దరు వాళ్ళ వాళ్ళ రీజన్స్ని చెప్పుకుంటారు. ఇక రీతుని అడిగాక డెమన్ పవన్ని అడుగుతారు. ఇక వాళ్ళు వాళ్ళ విషయాలేంటో చెప్పుకుంటారు నాగార్జున సార్కి. అప్పుడు నాగార్జున సార్ అంటారు, పవన్, నువ్వు ఇలా రీతుని గెంటడం మ్యాన్ హ్యాండ్లింగ్ కిందకు వస్తుంది. ఇలా చేస్తే ఎల్లో కార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకో. అయినా ఆడపిల్లని గెంటేయాల్సిన పనేంటి డెమన్, అక్కడ అమ్మాయి ఏం తప్పు చేసిందని గెంటేశావు అంటే, ఇక డెమన్ పవన్ అంటాడు, సార్ నేను చాలాసార్లు సారీ చెప్పాను రీతుకి, అయినా వినకుండా నన్ను చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది సార్. ఇంకా దొబ్బై అంటూ మాట్లాడేసరికి నాకు కోపం వచ్చి అలా చేశాను అంటే, అలా మాట్లాడేస్తే గెంటేస్తావా, అలా చేతులతోటి బెడ్ మీదకి గెంటేయడం ఏంటయ్యా, ఇది రియాలిటీ షో, ఆడియన్స్ చూస్తున్నారన్న విషయం మీకు తెలిసిందే కదా, ఇలా చేస్తే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు కదా, ఇలాగే ఇంకోసారి జరిగితే ఎల్లో కార్డు ఇవ్వాల్సి ఉంటుంది, లేదంటే బయటికి పంపించేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకొని బిహేవ్ చేయి పవన్, ఇంకోసారి ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకోను, ఎల్లో కార్డు ఇచ్చేసి బయటికి పంపించేస్తాను అంటూ నాగార్జున సార్ అయితే డెమన్ పవన్కి ఫుల్ సీరియస్ వార్నింగే ఇచ్చారని చెప్పొచ్చు.